ఎక్కిరింతల పాలు చేస్తారు. అందరూ కూడా నిన్ను నన్ను చూసి ఏం చేస్తారు తెలుసు, ఎగతాళి చేస్తారంట. నడివీధిలో మద్యం దాగి ఎవరైనా పడిపోయి ఉంటారు, మనమైనా కానీ ఎట్లా చూసాం, నీచంగా చూసాం. ఇంకోటి ఏంటంటే ఎగతాళి చేస్తాం. ఆ పరిస్థితికి మద్యము తీసుకొని వస్తుంది ప్రేమైన దేవుని వర్లారా. అదే మనకు పాయిజన్గా మారుతుంది. మద్యం మనకు పాయిజన్గా మారుతుంది. మద్యం మనకు ప్రిజన్గా మారుతుంది. మద్యం మనకు ఉరిగా మారుతుంది. నువ్వే మందు తాగుతూ ఉన్నాం అనుకో, ఇతరులకు ఏమన్నా చెప్పగలుగుతామా? ఏదన్నా హెచ్చరిక, ఏదన్నా బుద్ధి చెప్పే మాటలు ఏమన్నా చెప్పగలుగుతామా? లేదా నువ్వే మందు తాగుతున్నావు, నీ కొడుకు మందు తాగడా? తల్లి లేదంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడంట. ఈరోజు చాలామంది ప్రేమైన దేవుడు వల్ల తండ్రి తాగుడు పోతాడైతే కొడుకు కూడా అట్నే తయారైపోయిన వాళ్ళు ఉన్నారు. తండ్రి పాపిగా పాప పనులు చేస్తా ఉంటే కొడుకు పవిత్రమైన పనులేమి చేయడు కదా. ఇంకా చెప్పాలంటే పండిత పుత్ర పరమ సుంట అన్నారు. పండితుడుగా ఉన్నటువంటి తండ్రి కొడుకే పరమసుంటగా మారిపోతుంటే, ఇప్పుడు నువ్వు పరమసుంటగా ఉంటే మందు తాగకుండా విచ్చలవిడిగా జీవిస్తా, నీ కొడుకు ఇంకెంత దరిద్రంగా మారిపోతాడు. అలా ప్రాణం పోయినా కానీ నేను మందు తాగను అని అనుకోవాలి. అంటే